నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. మాట్లాడేద్దాం. సురేష్ గారు నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సురేష్ గారు, చేతబడి అంటే ఏంటి, బాణమతి అంటే ఏంటి, రెండింటి తేడా ఏంటంటారు? భానుమతి అనేది ఏంటంటే విద్య, సాధన, దానికి మంత్రోచ్చారణతో చేసేటువంటిది. చేతబడి అంటే మంత్రోచ్చారణ ఉంటుంది, కానీ తంత్రాలు, యంత్రాలు, కొన్ని ద్రవ్యాలు, వస్తువుల ద్వారా చేసేది చేతబడి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా చేతబడి చేతబడి చేయాలి అనుకుంటే ఏంటంటే వారికి సంబంధించినటువంటి వస్తువుల ద్వారా ఈ చేతబడిని చేయొచ్చు, ఈజీగా పని అయిపోతుంది. అలానే ఈ బాగలముఖి కానీ భానుమతి కానీ అంటే అది విద్య, ఒక శక్తి. ఆ శక్తితో మంత్రం చేస్తే సరిపోతుంది. ఆ రెండింటికి వ్యత్యాసం అది. నాశనం అవ్వాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఆ గురువు యొక్క సాధన బట్టి ఉంటుంది. ఆ చేసే విధానం ఏంటంటే గురువు సాధన, దాని ఒక వ్యత్యాసము, చేసే పద్ధతి, ప్రాంతీయ ఆచారము, ఇవన్నీ కూడుకొని ఉన్నటువంటిది బాగలముఖి భానుమతి. కాబట్టి ఈ చేతబడి అనేది అంటే ఈజీ సమకూర్చేటువంటి విద్య అనమాట. ఇది ఒక అమావాస్య తిథుల్లోనో, పర్వదినాల్లోనో, అలానే రోహిణి నక్షత్రాల్లోనో, అది అశ్విని నక్షత్రాల్లోనూ చేసేటువంటిది చేతబడి. గ్రహణాల సమయాల్లో చేసేటువంటి చేతబడి. ఇది ఏంటంటే మనకి ఒక చేసే పద్ధతి ఉంటుంది, క్రియ ఉంటుంది. ఇది చెట్లు, సముద్రాలు, ఒగ్గులు, గృహాలు వాటిల్లో చేసేటువంటిది, ఒక ప్రశాంతమైన ప్లేస్లో చేసేటువంటి చేతబడి. ఈ ఒక విద్య ఏంటంటే ఎక్కడైనా చేయొచ్చు. విద్య నేర్చుకుంటే చాలు. నేర్చుకునే సాధన మాత్రము కొన్ని ధర్మస్థలాల్లో నేర్చుకుంటారు. ఇది ఆ నేర్చుకున్న తర్వాత సాధన అనేది ఎట్లయినా వీరు చేసుకునే పరిపూర్ణంగా చేసుకునే విధానం ఉంటుంది. కానీ బాగలముఖి కానీ భానుమతి కానీ ఈ యొక్క చేతబడి కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ తత్వానికి ఎక్కువ సూచిస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, నాశనం చేయడానికి, భంగపరచడానికి, బాధ పెట్టడానికి, వాళ్ళకి అష్టదిబ్బంది చేయడానికి, వారు ఏ పనికి ముందుకు వెళ్ళకుండా చేసేదానికి, అంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి క్రియల్లో ఈ రెండు కూడా ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎలాంటి సంకేతాలు ఉంటాయి ఒక వ్యక్తి మీద చేశారంటే? సంకేతాలు అంటే ఒకటండి, ఇప్పుడు బాగలముఖి కానీ యక్షి కానీ చేశారనుకోండి, బాగలముఖి ఉంటుంది, భానుమతి ఉంటుంది, ఇవి చేశారనుకోండి, సాధన చేయడం కూడా చాలా గొప్ప విశేషమైనది. సాధన కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. 41 రోజు చేసేటువంటి సాధన, 2 నెలల పాటు చేసేటువంటి సాధనలో కూడా గురువులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది సాధించి చేసుకొని అయిపోయిన తర్వాత అది చేసే సాధన కూడా చాలా ఇబ్బంది. ఏంటంటే ఎలా ఉంటుందండి, ఎలా చేస్తారు వాళ్ళు సాధన? అంటే ఎల్లో కలర్ వస్త్రాలు ధరించుకోవాలి, పసుపు కలర్లో ఉండేటువంటి వస్త్రాలని ధరించుకోవాలి. కింద మనం కట్టుకున్న పంచి కావచ్చు, తువాల కావచ్చు, లేకపోతే పైన ధరించుకునేటువంటి కోటు కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఏదైనా సరే ఎల్లో కలర్లో ఉండాలి. కింద పరుచుకునేది వచ్చేసి రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉండాలి. ఒకటే ప్లేస్ చేయించుకోవాలి. ఆ ప్లేస్కి కట్లు వేసుకోవాలి. మళ్ళీ మనకి వేరే శక్తులు వచ్చి ఆవహించకుండా చేసుకోవాలి కదా. దానికోసం బొగ్గులు మీద సాంబ్రాణి, గుగ్గిలము, పొగ వేసుకుంటూ ఉండాలి. అక్కడ మనం ముందు పొగ వేసుకొని కొన్ని రకాల మిఠాయి కానీ కొన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి పెడుతూ ఉండాలి. బాగలముఖి అమ్మవారికి పెడుతూ ఉండి జపమాల ఉంటుంది, తస్బీ జపమాల తీసుకొని దాన్ని జపం చేస్తూ ఉండాలి. 1,24,000 సార్లు చేయాలి జపం. ఈ 1,24,000 సార్లుకి డివైడెడ్ బై 41 రోజు, డివైడెడ్ బై 21 రోజు చేసుకుంటే కనుక అవి ఎన్నిసార్లు వస్తుంది చూసుకుంటే కనుక 4,000 పైచినికి వస్తుంది. అంటే ప్రతిరోజు కూడా ఒక 40 నుంచి 45 మాలలు జపం అనేది చేయాల్సి వస్తుంది. ఆ చేసే తరుణంలో మనకి మొత్తం కూడా ఏది పని చేయదు. ఆల్రెడీ అయిపోయిందండి, మాది చేసేసి ఉన్నాము. అయితే మనకి ఏంటంటే ఆ స్థలం ఎట్లంటే ధర్మస్థలాల్లో నైట్ పూట 12కి 1 గంటకి కూర్చోవాల్సిందే, ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. ఇంట్లో చేస్తే సరిగా రాదు. ఆ శక్తులు ఇంట్లో వచ్చేటప్పటికి నెగిటివ్ వస్తుంది. కొన్ని శక్తులు ఇళ్లలో చేయకూడదు, ఇళ్లలోకి సాధన చేయకూడదు. కొన్ని వాటికి అవి ఇళ్లలో చేయకుండా ధర్మస్థలాల్లో చేయాలి. ఆ ధర్మస్థలాల్లో మనం కూర్చున్నప్పుడు ఎన్నో రకాలటువంటి చెడు క్రియలు, చెడు తత్మలు, ఆత్మలు, భూతలు, దెయ్యాలు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. ఈ వెంటాడుతంలో కూడా మనం ప్రశాంతంగా కూర్చొని ఏది ఏమైనప్పటికీ ప్రాణాల మీద ఆశ వదులుకొని కూర్చోవాల్సిందే. బాగా నొప్పి దాంట్లో నియమాలు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పకూడని నియమాలు కూడా ఉంటాయి అందులోనూ. ఆ నియమాలు పాటించుకునే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంటాయి. వాళ్ళకి ఆ 41 రోజు గోర్లునే ఈ గోర్లు తీయకూడదు. అలానే కాలుగుచ్చలు స్నానం కూడా చేయరు ఒక్కొక్కరైతే. మా దాంట్లో చేసేది వేరే ఉంటుంది. ఆ చేసేటువంటి తత్వం వరకు స్నానం కూడా చేయరు, గోర్లు తీయరు, కడుక్కోరు, అంటే మా కాళ్ళు కూడా కడుక్కోరు. అలానే వెళ్ళిపోతూ ఉంటారు. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే 15 రోజులకు ఒకసారి బ్రష్ చేసుకోవాలి. బ్రష్ కూడా చేయరు. ఆ బాగలముఖి విద్య అంత ఇదిగా ఉంటుందన్నమాట. అది కనుక నేర్చుకున్నారు అంటే కనుక వాళ్ళకి ఇంకా ఎదురుండదు అన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే బాగలముఖినే, కానీ మేము నేర్చుకుంటుంది సాదాసీత అనమాట. అవేంటంటే బ్రష్ చేసుకోవచ్చు, మనం అమ్మవాళ్ళకు పూజించుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. నేను కేరళలో అండి. అంటే ఒక విద్య ఒక్కొక్క దగ్గర ఉంటుందండి. నేను దాదాపుగా 13-14 రకాలుగా ఉంటుంది. అందులో మ్యాక్సిమం ఏంటంటే కేరళ వైపు మనం ఎక్కువ విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రాజస్థాన్లో ఉంటుంది, కేరళ, పంజాబ్, ఇలా మధ్యప్రదేశ్, ఒక్కొక్క విద్య ఒక్కొక్క రాష్ట్రంలో
ఒక్కొక్క ప్రాసిద్ధి చెంది ఉంటుంది. అలాగా ఒక్కొక్క ఇది బాగలముఖి అయితే మాత్రం మన కేరళలోనే బాగుంటుంది. భానుమతి బాగలముఖి అంటారు. ఇది కేరళలో కొట్టాయం నుంచి మనము వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. అంటే కేరళ నుంచి కొట్టాయం వెళ్ళే రోడ్లో మంచి ఆవరణ స్థలం ఉంటుంది ఒకటి. ఆ స్థలంలో మొత్తం అన్ని చెట్లు ఉంటాయి. రబ్బరే ఉంటుంది కదా, రబ్బర్ చెట్లు. ఈ రబ్బర్ చెట్లు ఉంటాయి అనమాట. రబ్బరా, కియా మాల్స్. ఇప్పుడు కలంగలి మాల్ అమ్ముతున్నారా, ఇలాంటి కియా. అది ఆ కియా కలంగలి కాదు, అది దాని రియల్ పేరు కియా. ఒరిజినల్ కాదంటారా? కరంగలి పేరు కాదు, పేరు కరంగలి కాదు. పేరు కరంగలి కాదు. ఎవరు పెట్టారు ఈ పేరు కరంగలి? అమ్ముకునే భాషలో ఇక్కడ పెట్టుకున్నారు అంతే. అది కరంగలి కాదు, అది కియా. కియా నా దగ్గర ఉన్నాయి మాల్, అవి మనం ఇస్తూ ఉంటాము. కియా మాల అనమాట. ఆ కియా మాల చెట్లు అక్కడే ఉంటాయి కేరళలో. రబ్బర్ కి సబ్క్యూట్ చెట్లు అనమాట అవి. మనకి ఇప్పుడు రబ్బర్ ట్యూబ్స్ టైర్లు అమ్ముతారా, ఈ ట్యూబ్లు టైర్లు చేసేది ఈ చెట్ల ద్వారా వచ్చేటువంటి కెమికల్ వారనే. అలాంటి సబ్క్యూట్ చెట్లు ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది. అశోక చెట్లులా ఉంటాయి అవి. ఆ చెట్ల కింద వనం ఉంటుంది ఒకటి. ఆ వనంలోనే వెలిసినటువంటి మాత కియా మాత. ఆ కియా చెట్ల ద్వారా వెలిసిందని చెప్పి కియా మాత అంటారు. అటు ప్రక్క ప్రయాణం చేసి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకి ఎలాంటి అప్పుముచ్చు కానీ గండాలు కానీ ఉండకూడదని చెప్పేసి అని ఆ కియా 30 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. మన కామాఖ్య అమ్మవారి లాగానే 30 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. వెళ్ళానండి. అయితే అట్లానే మనకి ఆ కియా మాల ఉంటుంది అన్నమాట. ఆ కియా చెట్లు అక్కడే తీసి మిషనరీస్ ఉంటాయి అక్కడే. మనకి ఏ సైజు కంటే ఆ సైజు తీసేసి దానికి హోల్ చేసి ఇస్తూ ఉంటారు. వాటిని మనం తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే రాగి తీగ అల్లిస్తాం మనం. ఈ రాగి తీగ అల్లిచ్చేసి వాటిని మనము ఇక్కడ ప్రేక్షకులకు ఎవరికైనా కావాలంటే ఇస్తూ ఉంటాం అనమాట. ఒకటే సైజు ఉంటుంది మన దగ్గర. 8 mm, 10 mm, 6 mm ఏమి ఉండదు మన దగ్గర. ఒకటే mm ఉంటుంది. 55 పూసలు ఉంటుంది. అది కంఠధారణ చేసుకోవడానికి బాగుంటుంది. జపమాల కింద బాగుంటుంది. నరదిశ దోష పోయేదానికి బాగుంటుంది. అక్కడికి వెళ్తే అది ఒక రకమైనటువంటి స్మెల్ కూడా వస్తుంటుంది. అయితే అక్కడ ఈ బాగలముఖి భానుమతి యక్షిని నేర్చుకోవడానికి చాలా అనువుగా ఉండేటువంటి స్థలం అనమాట. చాలా మంది కూడా పొలిటీషియన్స్ గెలవాలి అని చాలామంది అక్కడ సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రేపు 17వ తారీఖు జూన్, రేపు ఆ 17వ తారీఖు జూన్ నుంచి నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ తరపున సాధన చేస్తూ ఉన్నాను. సార్ కేరళలో కాదు, మన పరిసర ప్రాంతాల్లోనే సాధన చేస్తూ ఉన్నాను. అయితే మన తెలంగాణకి లేకపోతే ఆంధ్రాకి సంబంధించి తెలంగాణ సంబంధించే కొంతమంది పొలిటీషియన్స్ కోసము నేను చేస్తూ ఉన్నాను. అయితే దానికి సంబంధించి 41 రోజు చేయాలి. బాగలముఖిలోనే చేస్తున్నాము. అయితే నేర్చుకున్నట్టు మాత్రం కేరళలో నేర్చుకున్నాము. ఆ నేర్చుకునే తరంలో మన పరిసర ప్రాంతాలు అయితే కనుక ఖచ్చితంగా నెగిటివ్స్ వస్తాయి అక్కడ. కాబట్టి మనకి చేసే విధానం కానీ, పద్ధతి కానీ, క్రియ కానీ చాలా పాజిటివ్ ఉంటుంది. నేర్చుకునేటప్పుడే మనకి చాలా పాజిటివిటీ అనిపిస్తుంది. బాగలముఖి అంటే అందరూ భయపడతారు, అమ్మో ఇది చాలా పెద్ద క్రియలు ఉంటాయి, మనం నియమాలు తట్టుకోలేము, చేయలేమంటారు. అందుకే మనం ఎవరికైనా కావాలంటే కూడా మంత్రం కూడా ఉపదేశం చేస్తున్నాం. మంత్రం కూడా వారికి కావాలంటే ఉపదేశం చేసేస్తాం అనమాట. అలానే బాగలముఖి అనేది మంత్రంతో చేసేది, ఈ చేతబడి అనేది తంత్రంతో చేసేది. కాబట్టి అది వద్దులేండి, బాగోదు. పొలిటికల్ పొలిటికల్ పార్టీ అని కాదులే కానీ ఆ పొలిటికల్ పార్టీలో ఉండేటువంటి పర్సన్స్ కోసం నేను చేస్తున్న మొదలు పెడుతున్నాను. అది 41 రోజు దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇది కొన్ని రకాల శక్తుల్ని ఆవహించేసి వాళ్ళని పాజిటివిటీ చేయడానికి చేసేటువంటి క్రియ అనమాట. సో దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాము. మనం ఏదో బినామీలు కాదు, మనం ఏమో డబ్బులు ఇచ్చి తీసుకోనేం కాదు. అంటే ఒకరు బాగుంటే వారి వలన ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది అన్నప్పుడు వారిని బాగు చేయడం మన ధర్మం. అది గురువుకి సంబంధించినటువంటి ఒక ధర్మం, అంతే కదండి. అందుకోసం చెప్పేసి అని చేయడం జరుగుతూ ఉంది. దీనికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి, దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాం అనమాట. నమస్తే.